నెల్లూరు జిల్లా ఇసుకపల్లి కేంద్రంగా ఒక భారీ రాజకీయ మరియు క్రిమినల్ కుట్ర జరుగుతుంది. పుదుచ్చేరి, కరైకల్కు చెందిన భారీ బోట్లు రాత్రికి రాత్రే మాయమయ్యాయి. వాటిని రిపేర్ చేసి 6000 లీటర్ల డీజిల్ నింపి ఎవరికీ తెలియకుండా సముద్రంలోకి ఎలా తీసుకువెళ్లారు? దీని వెనుక కావలికి చెందిన ఒక షాడో ఎమ్మెల్యే హస్తం ఉందా? మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదెవరు? వైఎస్ జగన్ పర్యటన వెనుక ఉన్న అసలు కథ ఏంటి? బిఎంఆర్ పై దుష్ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ఒక ఉత్కంఠభరితమైన కథనం ఇది. నెల్లూరు జిల్లా సముద్ర తీరం ఇసుకపల్లి కేంద్రంగా ఇప్పుడు ఒక మహా కుట్రకు తెరలేచింది. నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఇక్కడ ఇసుకపల్లిలో కొందరు పనిగట్టుకుని మరీ మంటలు ఎగదోస్తున్నారు. అరెస్ట్ అయిన భారీ బోట్లు రాత్రికి రాత్రే మాయం. పోలీసుల కళ్ళు గప్పి ఒక సీక్రెట్ ఆపరేషన్. అసలు నెల్లూరు జిల్లా మత్స్యకారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ మారీచులు ఎవరు? చేసిందొకరు, నింద మరొకరిపై వేస్తున్న ఆ రాజకీయ చదరంగం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన బోట్లను, మత్స్యకారులను పట్టుకుని బంధించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ బోట్లు మాయమయ్యాయి. 8 నెలలుగా లంగర్ వేసి ఉన్న బోట్లు, తుప్పుపట్టిన ఇంజిన్లు ఒకే రోజులో రిపేర్ ఎలా అయ్యాయి? కావలి నుంచి వచ్చిన మెకానిక్లకు షెల్టర్ ఇచ్చిందెవరు? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక బోటు సముద్రంలో ప్రయాణించాలంటే సుమారు 1500 లీటర్ల డీజిల్ కావాలి. 4 బోట్లకు కలిపి 6000 లీటర్ల డీజిల్. ఇంత భారీ మొత్తంలో డీజిల్ని కాపలాదారుల కళ్ళుగప్పి ఎవరు తెచ్చారు? స్థానికంగా ఉన్న ఒక పెద్ద కాపును బెదిరించి ఈ తతంగాన్ని అంతా నడిపించిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ బోట్ల మాయం వెనుక నెల్లూరు జిల్లాలోని ఒక మాజీ షాడో ఎమ్మెల్యే హస్తం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ లిటిగెంట్ కార్యక్రమాన్ని నెల్లూరులోని ఒక మంత్రి కార్యాలయం కేంద్రంగా మారిందని, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చుట్టూ ఈ అనుమానపు నీడలు అలుముకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇందులోంచి రాజకీయ మైలేజ్ పొందడానికి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వాలిపోయారు. కానీ మన మత్స్యకారులు చాలా తెలివైనవారు. జనం పోటెత్తుతారని ఆశించిన జగన్కు స్థానికులు దూరంగా ఉండి షాక్ ఇచ్చారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ మొత్తం వ్యవహారంలో బిఎంఆర్ బీదా మస్తాన్ రావు గారిపై కొందరు పక్కా ప్లాన్తో దుష్ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టి తెలుగుదేశం నేతలకు, మత్స్యకారులకు మధ్య దూరం పెంచే కుట్ర ఇది. ఈ వివాదంలో తలదొరచకుండా నిగ్రహం పాటిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అందరూ అభినందిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? తడా నుంచి బాపట్ల వరకు లక్షలాది మత్స్యకారుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై నిష్పక్షపాత విచారణ ఎందుకు జరగడం లేదు? పోలీస్ ఉన్నతాధికారుల చేతిలో ఆ రాజకీయ నేతల కాల్ లిస్టు ఉన్నా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ఇసుకపల్లి మంటలు చల్లారాలంటే ప్రభుత్వం వెంటనే ఒక విచారణ కమిటీ వేసి ఆ బోట్లు మాయం చేసిన అసలు దోషులను ప్రజల ముందు నిలబెట్టాలి. మరి ఈ భారీ కుట్రపై మీ అభిప్రాయం ఏంటి? ఆ షాడో లీడర్ ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ నిజాలు నలుగురికి తెలియాలంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.